మోడల్ పేపర్ 10 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. కింది ఇవ్వబడిన అంశాలలో సరైన దానిని గుర్తించుము. పారిశ్రామిక విధాన తీర్మానం 1991కి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానం 1993 రూపొందించబడింది. బి 20వ శతాబ్దంలో మొదలైన సాంకేతిక విప్లవం వల్ల చాలా రంగాల్లో నూతన శకాలను ఆరంభించగలిగే నవీన సాంకేతికలు అందుబాటులోకి వచ్చాయి. సి 2010-2020 దశాబ్దాన్ని భారత నవకల్పనల దశాబ్దంగా ప్రకటించింది. ఆన్సర్ ఏబిసి అన్ని సరైనవే. సాంకేతిక విధాన తీర్మానం 2003లో అధిక ప్రాధాన్యత ఇచ్చిన అంశాలు ఏవి? సాంకేతిక విధాన తీర్మానం 2003లో అధిక ప్రాధాన్యత ఇచ్చిన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఆన్సర్ ఏ మేధో సంపత్తి హక్కులు, బి పేదరిక నిర్మూలన, సి మహిళా సాధికారిత, డి విపత్తు నిర్వహణ, ఈ అంతర్జాతీయ సహకారం, ఎఫ్ పరిశోధన మరియు అభివృద్ధి. పైవన్నీ సరైనవే. మేధో సంపత్తి హక్కులు ఐపీఆర్ రకాలుగా సంబంధించి సరైనది ఏది? మేధో సంపత్తి హక్కులు ఐపీఆర్ రకాలకు సంబంధించి సరైనది ఏది అనగా ఆన్సర్ ఏ కాపీరైట్స్, బి పేటెంట్ మార్క్ ట్రేడ్ మార్క్, సి ట్రేడ్ సీక్రెట్స్, డి భౌగోళిక గుర్తింపు లేదా సూచిక. పైవన్నీ సరైనవే. మేధో సంపత్తి హక్కుల పరిరక్షణకు సంబంధించి సరైనది ఏది? మేధో సంపత్తి హక్కుల పరిరక్షణకు సంబంధించి సరైనది కింది విధంగా ఉన్నాయి. ఆన్సర్ ఏ ఈ హక్కుల రక్షణకు డబ్ల్యూటీఓ ఆధ్వర్యంలో రూపొందించబడిన ఒప్పందం టీఆర్ఐపిఎస్. బి ఈ హక్కుల రక్షణకు కృషి చేస్తున్న సంస్థ డబ్ల్యూఐపిఓ. సి భారత్లో ఈ హక్కుల నిర్వహణ కోసం ఏర్పాటైన సంస్థ డిపిఐఐటి. ఇవన్నీ సరైన ఆన్సర్లే. మిషన్ లెర్నింగ్ అనేది లెర్నింగ్ ఆల్గారిథంలను కలిగి ఉన్న కృత్రిమ మేధస్సు యొక్క రంగం. మిషన్ లెర్నింగ్ అనేది లెర్నింగ్ ఆల్గారిథంలను కలిగి ఉన్న కృత్రిమ మేధస్సు యొక్క రంగం. 1 కొన్ని పనిని అమలు చేయడం, 2 అనుభవంతో కాలక్రమేణా, 3 పనితీరును మెరుగుపరచడం, 4 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీను. చాట్ జీపీటీని ఫైన్ ట్యూనింగ్ చేయడంలో మానవ శిక్షకుల పాత్ర ఏమిటి? చాట్ జీపీటీని ఫైన్ ట్యూనింగ్ చేయడంలో మానవ శిక్షకుల పాత్ర ఏమనగా ఆన్సర్లు 1 పర్యవేక్షించబడిన అభ్యాసం కొరకు మోడల్కు సంభాషణలను అందించడం, 2 ఉపబల అభ్యాసం కొరకు మోడల్ ద్వారా జనరేట్ చేయబడ్డ ప్రతిస్పందనలను ర్యాంక్ చేయడం. ఈ 2 సరైనవే. క్రింద ఇవ్వబడిన వాటిని జతపరచము. అంతరిక్ష ప్రయోగ కేంద్రం ప్రాంతం. ఆన్సర్లు గయానా స్పేస్ సెంటర్. ఆన్సర్ కౌరు. కపుస్తీన్ యార్. ఆన్సర్ ఆస్ట్రాఖాన్ ఓబ్లాస్ట్. జియోక్వాన్ ప్రయోగ కేంద్రం. ఆన్సర్ జిచాంగ్. బైకనూర్ కాస్మోడ్రామ్. ఆన్సర్ బైకనూర్. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలలో ఆప్టికల్ సెన్సార్ ప్రాథమిక విధి. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలలో ఆప్టికల్ సెన్సార్ ప్రాథమిక విధి 1 సూక్ష్మ తరంగాల సహాయంతో భూపరిశీలన, 2 అతినీల లోహిత కిరణాల సహాయంతో భూపరిశీలన, 3 సూక్ష్మ తరంగాల సహాయంతో భూపరిశీలన, 4 దృశ్య పరారుణ వికిరణాల సహాయంతో భూపరిశీలన. ఆన్సర్ 4. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలలో ఆప్టికల్ సెన్సార్ ప్రాథమిక విధి ఏదనగా దృశ్య పరారుణ వికిరణాల సహాయంతో భూపరిశీలన అనేది మాత్రమే ఆన్సర్. ఈ కింది వారిని జతపరచండి. ఆన్సర్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ హసన్. శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్. ఆంత్రిక్స్ కార్పొరేషన్ మహేంద్రగిరి. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ బెంగళూరు. కింది ఇవ్వబడిన వైమానిక దళ సంస్థలను అవి నెలకొన్న ప్రాంతంతో జతపరచుము. వైమానిక దళ సంస్థ నెలకొన్న ప్రాంతం. ఆన్సర్
వైమానిక దళ సంస్థ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ బెంగళూరు, కాలేజ్ ఆఫ్ వార్ఫేర్ సికింద్రాబాద్, పారాట్రూపర్ ట్రైనింగ్ స్కూల్ ఆగ్రా. కింది వానిలో భారత్ వినియోగిస్తున్న విదేశీ యుద్ధ విమానాలు ఏవి? క్రింది వానిలో భారత్ వినియోగిస్తున్న విదేశీ యుద్ధ విమానాలు. ఆన్సర్లు: ఏ మిరాజ్ 2000, బి మిగ్ విమానాలు, సి సుఖోయ్ Su-30, డి ఎంబ్రాయర్ 145. ఈ 4 కూడా ఏబిసి సరైన ఆన్సర్లే. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి సరైన అంశాలు కింది విధంగా ఉన్నాయి. ఆన్సర్: ఫ్రెంచ్ భాషలో రాఫెల్ అనగా ఒక్కసారిగా వీచే బలమైన గాలి అని అర్థం. బి ఇవి గంటకు 2222 కిలోమీటర్లు అనగా 1.8 మాక్ వేగంతో ప్రయాణిస్తాయి. సి 2022 ఏప్రిల్ నాటికి ఫ్రాన్స్ నుండి భారత్కు 35 రాఫెల్ యుద్ధ విమానాలు చేరాయి. అన్నీ సరైన ఆన్సర్లే. కింది వాటిలో SAM సర్ఫేస్ ఎయిర్ మిసైల్ను గుర్తించండి. 1 త్రిశూల్, 2 బ్రహ్మోస్, 3 పృథ్వీ, 4 అస్త్ర. త్రిశూల్ అనేది SAM సర్ఫేస్ ఎయిర్ మిసైల్గా గుర్తించబడింది. ఆన్సర్ త్రిశూల్. ప్రపంచంలో మొదటగా పర్సనల్ కంప్యూటర్ని రూపొందించినది ఎవరు? 1 ఎడ్ రాబర్ట్స్ అమెరికా, 2 అలస్ కే అమెరికా, 3 సీమూర్ కే అమెరికా, 4 జాన్ వాన్ న్యూమాన్ హంగేరీ. ఆన్సర్: ప్రపంచంలోనే మొదటగా పర్సనల్ కంప్యూటర్ని రూపొందించినది ఆన్సర్ 1 ఎడ్ రాబర్ట్స్ అమెరికా. మన దేశంలో మొదటగా తయారు చేసిన సూపర్ కంప్యూటర్ ఏది? 1 పరం పద్మ, 2 పరం 8000, 3 ఏక, 4 వర్గో. ఆన్సర్: పరం 8000. మన దేశంలో మొదటగా తయారు చేసిన సూపర్ కంప్యూటర్ పరం 8000. శూన్య నాళికలకు వాక్యూమ్ ట్యూబ్స్ బదులు ట్రాన్సిస్టర్ల వినియోగం ఈ సంవత్సరం నుంచి కంప్యూటర్లో కనబడుతుంది. 1 1955, 1947, 1951, 1950. ఆన్సర్: 1955. 1955 నుంచి శూన్య నాళికలకు వాక్యూమ్ ట్యాబ్లెట్స్ బదులు ట్రాన్సిస్టర్ల వినియోగం కంప్యూటర్లో కనబడుతుంది. కింది వాటిలో డిజిటల్ కంప్యూటర్ కానిది. 1 లియో 1, 2 టార్పెడో డాటా కంప్యూటర్, 3 Z2, 4 Z3. ఆన్సర్: కింది వాటిలో డిజిటల్ కంప్యూటర్ కానిది లియో 1 మాత్రమే. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఏ భారత్ నానో సాంకేతికతను వృద్ధి చేయడానికి నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో నానో టెక్నాలజీ విభాగాన్ని ప్రారంభించింది. బి భారత్ను నానో సాంకేతికత పరిజ్ఞానంలో శక్తివంతమైన దేశంగా రూపొందించడానికి 2006లో నానో మిషన్ ప్రారంభించారు. ఆన్సర్: ఏ మాత్రమే. భారత్ నానో సాంకేతికతను వృద్ధి చేయడానికి నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో నానో టెక్నాలజీ విభాగాన్ని ప్రారంభించింది మాత్రమే సరైనది. కింది వాటిలో సరైంది. ఆన్సర్: ఏ ఐటీ విభాగం భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో 2004 మార్చిలో నానో సాంకేతిక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించబడింది. బి 2005లో భారత్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబైలో నానో ఎలక్ట్రానిక్స్ సెంటర్లను ప్రారంభించారు. ఆన్సర్లు ఏ, బి రెండు సరైనవే. ఈ క్రింది వాటిలో డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు. ఏ డిజిలాకర్, బి attendance.gov.in, సి సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ మెసేజింగ్ సర్వీసులు, డి స్వచ్ఛ భారత్ మిషన్ మొబైల్ యాప్. ఆన్సర్ ఏబిడి మాత్రమే. అనగా క్రింది వాటిలో డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు ఏవనగా డిజిలాకర్, attendance.gov.in, డి స్వచ్ఛ భారత్ మిషన్ మొబైల్ యాప్. ఇవి మాత్రమే డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు. డిజిలాకర్ దృష్ట్యా కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. డిజిలాకర్ దృష్ట్యా కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏ దీని ద్వారా వ్యక్తిగత డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో భద్రపరచుకోవచ్చు. బి దీని ద్వారా ఆధార్ ద్వారా ప్రామాణీకరించిన సేవలను ఇది ఉపయోగించుకుంటుంది.
సి. వీటిలో భద్రపరచుకోవలసిన సర్టిఫికేట్ల గరిష్ట పరిమాణం 50 MB. ఆన్సర్ ఏబి మాత్రమే. అనగా దీని ద్వారా డిజిలాకర్ దృష్ట్యా కింది వాటిలో సరైనది ఏంటంటే దీని ద్వారా వ్యక్తిగత డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో భద్రపరచుకోవచ్చు. దీని ద్వారా ఆధార్ ద్వారా ప్రామాణీకరించిన సేవలను ఇది ఉపయోగించుకుంటుంది మాత్రమే సరైనవి. ఈ క్రింది వాటిలో ఏది హ్యాకింగ్ టెక్నిక్? దీనిలో సైబర్ నేరస్తులు మోసం చేయడానికి లేదా ఎక్కువ ట్రాఫిక్ పొందడానికి కల్పిత వెబ్ పేజీలు లేదా డొమైన్లను సృష్టిస్తారు. ఆన్సర్ 1 ఫార్మింగ్, 2 అనుకరించడం, 3 స్పామింగ్, 4 వెబ్సైట్ డూప్లికేషన్. ఆన్సర్ 1 ఫార్మింగ్. లక్షిత లేదా బాధిత వినియోగదారు యొక్క ఐపి చిరునామాను పొందాలని సూచిస్తున్న సైబర్ దాడికి సంబంధించిన దానిని కింది వాటిలో గుర్తించండి. 1 ఈమెయిల్, 2 వెబ్సైట్లు, 4 ఐపీ ట్రేసర్, 3 వెబ్ పేజీలు. ఆన్సర్ వెబ్సైట్లు. లక్షిత లేదా బాధిత వినియోగదారు యొక్క ఐపీ చిరునామాను పొందాలని సూచిస్తున్న సైబర్ దాడికి సంబంధించిన దానిని వెబ్సైట్లలో గుర్తించవచ్చు. కింది ఇవ్వబడిన వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఏ. ప్రపంచంలో మొదటగా అణు పరీక్షలు నిర్వహించిన దేశం అమెరికా. బి. ఆసియాలో మొదటగా అణు పరీక్షలు నిర్వహించిన దేశం చైనా. సి. భారత్లో మొదటగా 1974లో అణు పరీక్షలు నిర్వహించారు. డి. భారత్ అణు పరీక్షను భూగర్భంలో జరిపింది. ఆన్సర్ ఏబిసి మాత్రమే. కింది వాటిని జతపరచండి. ఆన్సర్ మొట్టమొదటి ఆటం బాంబ్ ది గాడ్జెట్. హిరోషిమాపై వేసిన అణుబాంబు లిలిట్ బాయ్. ఫాదర్ ఆఫ్ ఆటం బాంబ్ ఓపెన్ హైమర్. నాగసాకిపై వేసిన అణుబాంబు ఫాట్మాన్. కింద ఇవ్వబడిన ఏ దేశాలతో భారత్ అణు ఒప్పందాలను కుదుర్చుకుంది? అంటే ఆన్సర్లు ఈ విధంగా ఉన్నాయి. ఏ. రష్యా, కజకిస్తాన్. బి. కెనడా, స్విట్జర్లాండ్. సి. జపాన్, చైనా, దక్షిణ కొరియా. అంటే ఈ అన్ని దేశాలతో కూడా అణు ఒప్పందాలను కుదుర్చుకుంది. రష్యా, కజకిస్తాన్, కెనడా, స్విట్జర్లాండ్, జపాన్, చైనా, దక్షిణ కొరియా. కేంద్రక సంలీన రియాక్టర్ టోకామెక్ రియాక్టర్కు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఏ. ప్రపంచ సైన్స్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. బి. ప్రపంచంలోని అతిపెద్ద ప్లాస్మా ఫిజిక్స్ ప్రయోగం. సి. దీనిని 1950లో ప్రారంభించారు. ఆన్సర్ ఏబి మాత్రమే. కేంద్రక సంలీన రియాక్టర్ టోకామెక్ రియాక్టర్కు సంబంధించి సరైనవి ప్రపంచంలో సైన్స్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రాజెక్టు మరియు ప్రపంచంలోని అతిపెద్ద ప్లాస్మా ఫిజిక్స్ ప్రయోగం మాత్రమే. భారతదేశం రెండవ పర్యాయం అణ్వస్త్ర పరీక్షలు జరిపిన తేదీ మే 11, 1998. మే 11, 1998లో భారతదేశం రెండవ పర్యాయం అణు పరీక్షలను జరిపింది. కింది వాటిలో న్యూట్రాన్ సోర్స్ రియాక్టర్ ధ్రువ, జెర్లీనా, పూర్ణిమ, కామిని. ఆన్సర్ కామిని. న్యూట్రాన్ సోర్స్ రియాక్టర్. భారతదేశం 3 అంచెల న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ను రూపొందించింది ఎవరు? 1 ఏపీజే అబ్దుల్ కలాం. 2 విక్రమ్ సారాభాయ్. 3 హోమీ బాబా. 4 జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ హోమీ బాబా. భారతదేశం 3 అంచెల న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ను రూపొందించింది హోమీ బాబా. సహజ వాయువు ఆధారిత మొదటి విద్యుత్ కేంద్రాన్ని భారత్లో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? 1 కొచ్చిన్. 2 విజేశ్వరం. 3 బారామతి. 4 నమవేలి. ఆన్సర్ విజేశ్వరం. సహజ వాయువు ఆధారిత మొదటి విద్యుత్ కేంద్రాన్ని భారత్లో విజేశ్వరంలో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భూ ఉష్ణ విద్యుత్ ప్లాంట్ను ఏ దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఇటలీ. ఇటలీ దేశంలోనే ప్రపంచంలో మొదటిసారిగా భూ ఉష్ణ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. భారత్లోని తొలిసారిగా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ బస్సును ఎక్కడ ప్రారంభించారు? 1 తిరువనంతపురం. 2 న్యూఢిల్లీ. 3 సూరత్. 4 హైదరాబాద్. ఆన్సర్ తిరువనంతపురం. భారత్లోని తొలిసారిగా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ బస్సును తిరువనంతపురంలో ప్రారంభించారు.
భారతదేశంలోని ఏ నదిపై సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడమే కాకుండా నీరు కూడా ఆవిరి కాకుండా నియంత్రించడం జరుగుతుంది? ఆన్సర్ నర్మదా. భారతదేశంలోని నర్మదా నదిపై సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడమే కాకుండా నీరు కూడా ఆవిరి కాకుండా నియంత్రించడం జరుగుతుంది. భారతదేశంలో ఈ కింది ఏ ప్రాంతాలలో భూతాప శక్తి కేంద్రాలు ఉన్నాయి? ఏ తపోవెన్, బి స్వరాజ్ఖండ్, సి జార్ఖండ్. ఆన్సర్లు ఏబిసి అన్నిట్లో కూడా భూతాప శక్తి కేంద్రాలు ఉన్నాయి. తపోవెన్, సూరజ్ఖండ్, జార్ఖండ్. ఈ కింది జతలలో సరి అయినది ఏ ఆన్సర్లు ఏ ఒక నిర్దిష్ట ప్రదేశంలోని జంతు వృక్ష జాతుల మొత్తం బయోటా. ఎలాంటి వృక్ష సంపద లేని ప్రదేశం రెక్సిస్టాసి. పరిసరాల నుండి హానికర విష పదార్థాలు ఆహారపు గొలుసులోకి చేరటం బయో అక్యుములేషన్. హానికర విష పదార్థాలు ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయిలోకి సంచయనం చెందడం బయోమాగ్నిఫికేషన్. ఏబిసిడి అన్ని సరైనవే. జీవావరణ పిరమిడ్లు ఊహా చిత్రాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టి అభివృద్ధి చేసింది ఎవరు? జీవావరణ పిరమిడ్లు ఊహా చిత్రాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టి అభివృద్ధి చేసింది చార్లెస్ ఎల్టన్. చార్లెస్ ఎల్టన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా అభివృద్ధి చేశారు. వాతావరణంలో నైట్రోజన్ వాయువు ఎంత శాతం ఉంటుంది? వాతావరణంలో నైట్రోజన్ వాయువు ఎంత శాతం ఉంటుంది? 1 78%, 2 62%, 3 76%, 4 21%. ఆన్సర్ 78%. వాతావరణంలో నైట్రోజన్ వాయువు 78% ఉంటుంది. ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఆన్సర్ ఏ స్థానియమైన వృక్ష జంతు జాతులతో అధిక జీవ వైవిధ్యాన్ని కలిగి ఉండే వివిధ ప్రదేశాలను హాట్ స్పాట్స్ అంటారు. బి అధిక జీవ వైవిధ్యానికి నిలయమైన ముప్పు పొంచి ఉన్న జీవ భౌగోళిక ప్రాంతాలను జీవ వైవిధ్య హాట్స్పాట్ అంటారు. సి జీవ వైవిధ్య హాట్స్పాట్ అను భావనను మొదటిసారిగా నార్మన్ మేయర్ ప్రతిపాదించాడు. డి ఐయుసిఎన్ ప్రధాన కార్యాలయం స్వీడన్లో ఉంది. ఆన్సర్ ఏబిసి మాత్రమే సరైనది. డి తప్పు. ఐయుసిఎన్ ప్రధాన కార్యాలయం స్వీడన్లో లేదు. అది మాత్రమే తప్పు, మిగతావన్నీ రైటే. పర్యావరణంలోనికి మనిషి చర్యల ద్వారా చేరే స్థిరమైన కార్బన్ కాలుష్య కారకాలను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం ఏది? 1 రామ్సర్ కన్వెన్షన్, 2 స్టాక్హోమ్ కన్వెన్షన్, 3 బాన్ కన్వెన్షన్, 4 బేసెల్ కన్వెన్షన్. ఆన్సర్ స్టాక్హోమ్ కన్వెన్షన్. పర్యావరణంలోనికి మనిషి చర్యల ద్వారా చేరే స్థిరమైన కార్బన్ కాలుష్య కారకాలను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం స్టాక్హోమ్ కన్వెన్షన్. హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిమ్లాలో ఉంది. అంతరించిపోతున్న జంతు జాతుల సమాచారాన్ని తెలియజేసేది 1 బ్లాక్ లిస్ట్, 2 గ్రీన్ లిస్ట్, 3 రెడ్ లిస్ట్, 4 ఎల్లో లిస్ట్. ఆన్సర్ రెడ్ లిస్ట్. పచ్చిక మైదానం పర్యావరణ వ్యవస్థలో ప్రాథమిక వినియోగదారులు ఎవరు? 1 కిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కలు, 2 శాకాహారులు, 3 మాంసాహారులు, 4 క్షయకారులు లేదా డీప్ కంపోజర్స్. ఆన్సర్ శాకాహారులు. పచ్చిక మైదానం పర్యావరణ వ్యవస్థలో ప్రాథమిక వినియోగదారులు శాకాహారులు. జీవ వైవిధ్యానికి సంబంధించి ఈ కింది వాటిని పరిశీలించండి. ఏ ఐక్యరాజ్యసమితి జీవ వైవిధ్య శతాబ్ది 2015-2030. బి కార్టెగెనా ప్రోటోకాల్ జీవ భద్రతకు సంబంధించినది. సి భారత జాతీయ జీవ వైవిధ్య అథారిటీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఆన్సర్ బిసి మాత్రమే. ఐక్యరాజ్యసమితి జీవ వైవిధ్య దశాబ్ది 2015-30 కాదు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న బాలలకు ప్రదానం చేసే అంతర్జాతీయ పురస్కారం ఏది? 1 యంగ్ ఎకో హీరో పురస్కారం, 2 అంతర్జాతీయ జీవన సాఫల్య పురస్కారం, 3 ఫ్యూచర్ ఎన్విరాన్మెంట్ అవార్డు, 4 ఏది కాదు. ఆన్సర్ యంగ్ ఎకో హీరో పురస్కారం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న బాలలకు ప్రదానం చేసే అంతర్జాతీయ పురస్కారం యంగ్ ఎకో హీరో పురస్కారం. ఈ వేస్ట్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంలో మొదటి 3 స్థానాలలో ఉన్న రాష్ట్రాల వరుస క్రమం ఏది?
ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్, బి తమిళనాడు, సి ఉత్తరాఖండ్. ఆన్సర్ ఏబిసి 3 కరెక్టే. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంలో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు. బయోమెడికల్ పిఓపిలకు సంబంధించిన కన్వెన్షన్ ఏది? బయోమెడికల్ పిఓపిలకి సంబంధించిన కన్వెన్షన్ బేసల్ కన్వెన్షన్. హానికర రసాయనాల సంబంధించిన రొట్టర్డామ్ కన్వెన్షన్ ఏ దేశంలో జరిగింది? హానికర రసాయనాల సంబంధించిన రొట్టర్డామ్ కన్వెన్షన్ నెదర్లాండ్లో జరిగింది. నెదర్లాండ్ ఆన్సర్. ఎలక్ట్రానిక్ ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేసిన వాటిలో 80% రీసైకిల్ చేయాలని ఏ సంవత్సరంను లక్ష్యంగా పెట్టింది? ఎలక్ట్రానిక్ ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేసిన వాటిలో 80% రీసైకిల్ చేయాలని 2025 సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టింది. త్రాగునీరు యొక్క pH విలువ ఎంత? ఆన్సర్ 6.5, 8.5. త్రాగునీరు యొక్క pH విలువ 6.5 నుంచి 8.5 వరకు. బ్లూ బేబీ సిండ్రోమ్కు గల కారణం ఏమిటి? బ్లూ బేబీ సిండ్రోమ్కు గల కారణం నైట్రేట్స్ అనేది బ్లూ బేబీ సిండ్రోమ్కు గల కారణం. నీటిలో ఉండవలసిన ఫ్లోరిన్ యొక్క సాధారణ పరిమాణం ఎంత? నీటిలో ఉండవలసిన ఫ్లోరిన్ యొక్క సాధారణ పరిమాణం 0.7 మిల్లీగ్రాముల నుంచి 1.2 మిల్లీగ్రాముల వరకు. ఆన్సర్ 0.7 మిల్లీగ్రామ్ నుంచి 1.2 మిల్లీగ్రామ్ వరకు నీటిలో ఉండవలసిన ఫ్లోరిన్ యొక్క సాధారణ పరిమాణం. ఈ క్రింది వాటిలో కలుషిత భూగర్భ నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది? ఈ కింది వాటిలో కలుషిత భూగర్భ నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది? 1 అనీమిటా, 2 సయానోసిస్, 3 ఫ్లోరోసిస్, 4 అర్సీనికోసిస్. ఆన్సర్ అర్సీనికోసిస్. ఈ క్రింది వాటిలో కలుషిత భూగర్భ నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి అర్సీనికోసిస్. పేపర్ కర్రగుజ్జు నుండి విడుదలయ్యే ప్రమాదకర రసాయనం ఏది? పేపర్ కర్రగుజ్జు నుండి విడుదలయ్యే ప్రమాదకర రసాయనం మిథైల్ మెర్కాపేస్ట్ అనేది పేపర్ కర్రగుజ్జు నుండి విడుదలయ్యే ప్రమాదకర రసాయనం. ఈ క్రింది వాటిలో అతిపెద్ద ఆయిల్ స్పిల్ ఏది? 1 ముంబై ఆయిల్ స్పిల్, 2 గల్ఫ్ ఆఫ్ మెక్సికో, 3 ఎక్సాన్ వాల్టెడి, 4 చెన్నై ఆయిల్ స్పిల్. ఆన్సర్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేది అతిపెద్ద ఆయిల్ స్పిల్. శబ్ద కాలుష్యం ఎన్ని డెసిబెల్స్ దాటితే కర్ణబేరి త్వచం బద్దలై శాశ్వత చెవిటితనం వస్తుంది? ఆన్సర్ 160 dB. 160 dB శబ్ద కాలుష్యం 160 dB డెసిబెల్స్ దాటితే కర్ణబేరి త్వచం బద్దలై శాశ్వత చెవిటితనం వస్తుంది. ఎన్ని ప్రమాణాలు ఆధారంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ చేస్తారు? ఆన్సర్ 33 ప్రమాణాల ఆధారంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ చేస్తారు. పర్యావరణ ప్రభావ అంచనా లేదా మదింపు మొదటగా ప్రారంభించిన దేశం ఏది? పర్యావరణ ప్రభావ అంచనా లేదా మదింపును మొదటగా ప్రారంభించిన దేశం ఏది? 1 స్విట్జర్లాండ్, 2 నార్వే, 3 అమెరికా, 4 ఫిన్లాండ్. ఆన్సర్ అమెరికా పర్యావరణ ప్రభావ అంచనా లేదా మదింపును మొదటిసారిగా ప్రారంభించిన దేశం. ప్రపంచంలోనే పర్యావరణానికి హాని చెయ్యని తొలి అగరబత్తీల కంపెనీ ఏది? ప్రపంచంలోనే పర్యావరణానికి హాని చేయని తొలి అగరబత్తీల కంపెనీ సైకిల్ ప్యూర్ అగరబత్తి. సైకిల్ ప్యూర్ అగరబత్తి అనేది తొలి అగరబత్తీల కంపెనీ, హాని చేయని కంపెనీ. ఈ క్రింది ఏ పొరలో వాయువులు అణుస్థితిలో ఉంటాయి? 1 అయోన్స్ఫియర్, 2 మీసోస్ఫియర్, 4 ట్రోపోస్ఫియర్, 3 స్ట్రాటోస్ఫియర్. ఆన్సర్ అయోనోస్ఫియర్లోనే వాయువులు అణుస్థితిలో ఉంటాయి. ఈ క్రింది వాటిలో గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే ఏ వాయువును మార్స్ గ్యాస్ అంటారు? ఈ క్రింది వాటిలో గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే ఏ వాయువును మార్స్ గ్యాస్ అంటారు అంటే 1 మీథేన్, 2 బ్లాక్ కార్బన్, 3 నైట్రస్ ఆక్సైడ్, 4 బ్రౌన్ కార్బన్. ఆన్సర్ మీథేన్ మాత్రమే గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే మార్స్ గ్యాస్ అంటారు. రాతి కట్టడాలకు వేటి వలన రాతి కుష్ఠవ్యాధి స్టోన్
లెప్రసీ కలుగుతుంది. ఆన్సర్ ఆమ్ల వర్షాలు. ఆమ్ల వర్షాలు రాతి కట్టడాలకు వేటి వలన రాతి కుష్ఠవ్యాధి కలుగునంటే ఆమ్ల వర్షాల వలన కలుగుతుంది. ఓజోన్ క్షీణత వల్ల కలిగే నష్టాలు. ఆన్సర్ ఓజోన్ క్షీణత వల్ల కలిగే నష్టాలు ఏమనగా ఇవన్నీ ఆన్సర్లే. కాటరాక్ట్ అనే కంటి సమస్యలు వస్తాయి. యూవీబీ కిరణాల వల్ల కార్సినోమా, మొలనోమా అను క్యాన్సర్ కలుగును. రక్త నాళాలలో రక్త ప్రవాహ రేటు పెరిగి ఎర్రగా మారి బొబ్బలు ఏర్పడును. యూవీబీ కిరణాల వల్ల ప్రభావితమే రోగ నిరోధక శక్తి తగ్గును. ప్రస్తుతం అత్యధిక కార్బన్ క్రెడిట్ల ఉత్పాదనతో విక్రయదారుల ప్రపంచంలో మొదటి స్థానంలో గల దేశం ఏది? ఆన్సర్ చైనా. ప్రస్తుతం అత్యధిక కార్బన్ క్రెడిట్ల ఉత్పాదనలో విక్రయదారుల ప్రపంచంలో మొదటి స్థానంలో గల దేశం చైనా. ఏ సదస్సులో భాగంగా ద ఫ్యూచర్ వి వాంట్ అనే నివేదికను విడుదల చేశారు? ఏ సదస్సులో భాగంగా ద ఫ్యూచర్ వి వాంట్ అనే నివేదికను విడుదల చేశారు? ఆన్సర్ Rio+20 సదస్సు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో లేనిది ఏది? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో లేనిది ఏది? 1. సుస్థిర అధునాతన శక్తి వనరులను అందరికీ అందుబాటులో తేవడం. 2. నగరాలను పల్లెలను సరిసమానంగా సుస్థిరత రక్షిత చర్యలు చేపట్టడం. 3. సుస్థిరాభివృద్ధికి దోహదపడేలా మహాసముద్రాలు సముద్ర ఉత్పత్తులు వనరులను పరిరక్షించడం. 4. అందరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడం. ఆన్సర్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు లేనిది ఏది అంటే 4, ఆప్షన్ 4 అందరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడం అనేది లేదు. మిగతా అన్నీ కూడా ఉన్నాయి. లేదు ఏది లేనిది అన్నారు కాబట్టి అందరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడం అనేది లేదు. ఇదే ఆన్సర్. కింది వాటిని జతపరచండి. వాటర్ సెట్స్ రాష్ట్రాలు. ఆన్సర్ రాలేగావ్ సిద్ధి మహారాష్ట్ర, అల్వార్ రాజస్థాన్, సుకోమాజిరి పంచకుల హర్యానా, శివన్నగూడెం తెలంగాణ. జతపరచండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. లక్ష్యం. ఆన్సర్ ఏ లక్ష్యం 2.2 అన్ని రకాల పోషకాహార లోపాలకు స్వస్తి. బి లక్ష్యం 3.1 ప్రపంచ ప్రసూతి మరణాల నిష్పత్తి ప్రతి 1,00,000 సజీవ జననాలకు 70 కంటే తక్కువకు తగ్గించడం. సి లక్ష్యం 3.3 ఎయిడ్స్, క్షయ, మలేరియా మరియు నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండలం. డి లక్ష్యం 3.7 లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవలకు సార్వత్రిక ప్రాప్యతను నిర్ధారించడం. 1992 రియో ప్రకటన గురించి కింది వాటిలో ఏది సత్యం? ఏ దీనిని ఎర్త్ సమ్మిట్ దరిద్ర సదస్సు అని కూడా అంటారు. బి ఎజెండా 2021 అని పిలువబడిన 40 అధ్యాయాల కార్యాచరణ ప్రణాళికను 50కి పైగా దేశాలు ఆమోదించాయి. ఆన్సర్ ఏ మాత్రమే. 1992 రియో ప్రకటన గురించి కింది వాటిలో ఏది సత్యం అంటే దీనిని ఎర్త్ సమ్మిట్ దరిద్ర సదస్సు అని కూడా పిలిచడం మాత్రమే సత్యం. కింది వాటిలో వ్యవసాయంపై శీతోష్ణ స్థితి మార్పు ప్రభావం ఏది? ఏ ఉష్ణోగ్రత పెరుగుదల ఉష్ణ ఒత్తిడికి కారణం కావచ్చు. బి CO గాఢత పెరుగుదల వ్యవసాయం మొక్కల ద్వారా జరిగే కిరణజన్య సంయోగ క్రియను ప్రభావితం చేస్తుంది. ఆన్సర్ ఏబి రెండు సరైనవే. జతపరచండి. ఆన్సర్ వ్యాధి కారకం. ఆన్సర్ ఏ బోట్యులిజం. వ్యాధి బోట్యులిజం. కారకం ఆన్సర్ క్లాస్ట్రిడియం. ర్యాబిస్ కారకం రాబ్డోవైరస్. కుష్టు రోగం కారకం మైక్రోబాక్టీరియం. లింఫాటిక్ ఫైలేరియాస్ కారకం ఉకరేరియా. మిషన్ ఇంద్రధనుస్సులో భాగంగా పిల్లలకు ఎన్ని రకాల వ్యాధులను టీకాలు ఇస్తారు? మిషన్ ఇంద్రధనుస్సులో భాగంగా పిల్లలకు ఎన్ని రకాల వ్యాధులకు టీకాలను ఇస్తారు? ఆన్సర్ 7 రకాలు. 7 రకాల వ్యాధులకు మిషన్ ఇంద్రధనుస్సులో భాగంగా పిల్లలకు టీకాలను ఇస్తారు. మిషన్ సంపర్క్ దేనికి సంబంధించినది? మిషన్ సంపర్క్ దేనికి సంబంధించినది? 1. ARTకి దూరంగా ఉన్న HIV పేషెంట్స్ను ట్రేస్ చేసి చికిత్స సదుపాయాలను
అందుబాటులోకి తేవడం. 2 ఈశాన్య రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకున్న వారిలో ఎయిడ్స్ నివారించడం. 3 అక్రమ రవాణాకు గురైన బాధితులకు హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 4 పైవన్నీ. ఆన్సర్ మిషన్ సంపర్క్ దేనికి సంబంధించిందంటే కేవలం ఆన్సర్ ఒకటి మాత్రమే. ఏఆర్టీకి దూరంగా ఉన్న హెచ్ఐవి పేషెంట్స్ను ట్రేస్ చేసి చికిత్స సదుపాయాలను అందుబాటులోకి తేవడం మిషన్ సంపర్క్ యొక్క పని. 1+1 కార్యక్రమం ఏ వ్యాధికి సంబంధించింది? 1 క్షయ, 2 మలేరియా, 3 డెంగ్యూ, 4 టైఫాయిడ్. ఆన్సర్ క్షయ. 1+1 కార్యక్రమం అనేది క్షయవ్యాధికి సంబంధించింది. ప్రపంచంలో అత్యధికంగా హెచ్ఐవి రోగులు గల దేశం ఏది? 1 దక్షిణాఫ్రికా, 2 ఉగాండా, 3 భారత్, 4 పాకిస్తాన్. ఆన్సర్ దక్షిణాఫ్రికా. ప్రపంచంలో అత్యధికంగా ఎయిడ్స్ రోగులు ఉన్న దేశం దక్షిణాఫ్రికా.